99 టీవీ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి వరుణ్ గారు. ఇన్ని చెప్పారు ఆనంద్ గారు, మోకా ఆనంద్ సాగర్ గారు, ఇంక మీరే చెప్పాలి దానికి సమాధానాలు. అదే వరుణ్ గారు, ఇప్పుడు మోకా ఆనంద్ సాగర్ గారు పగటి కళలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో అధికారంలోకి రాకముందు వాళ్ళ అంతు చూస్తాం వీళ్ళ అంతు చూస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కొండంత వెలుగును పట్టినట్టుగా ఈ రోజుకి కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా సరే ఈ రోజుకి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏదన్నా తప్పు జరిగి ఎక్కడన్నా పొరపాట్లు జరిగి ప్రూవ్ చేయగలిగితేనే వీళ్ళు మాట్లాడాలి. కానీ ఎన్నికలకు ముందు ఏంటంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకురావడం కోసం రకరకాల అబద్ధాలు అసత్యాలు వీళ్ళు మాట్లాడటం జరిగింది. మెయిన్ గా తీసుకుంటే 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి చేశారు జగన్మోహన్ రెడ్డి. శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అన్నారు. ఈ రోజున చూస్తే కేవలం 6 లక్షల కోట్లు. ఇలాగా రకరకాలుగా వీళ్ళు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయవలసిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా అవి నెరవేర్చలేరు కాబట్టి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం, ఆ బురద చల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, లేకపోతే వీళ్ళు అవినీతి చేశారు అక్రమాలు చేశారని చెప్పి చూపించడం తప్ప ఈ రోజు వరకు వీళ్ళు ఏదైనా ఒక్కడైనా నిరూపించగలిగారా? ఆ రోజున వరదలు వస్తే విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ని బోట్లు పెట్టి గుద్దేపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అందులో పలానా నాయకులు ఉన్నారు అని చెప్పి వీళ్ళే చెప్పారు. ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి నాయకులే, జనసేన పార్టీ నాయకులే ఆరోపణలు చేయడం జరిగింది. ఈ రోజుకి అందులో ఎవరైతే బోట్లు పెట్టి గుద్దారని చెప్పి చెప్తున్నారు, ఆ బోట్లు వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప దానికి ఉన్న ఎవరైతే చేశారో వాళ్ళు ఎవరిని కూడా అరెస్టు చేయలేదు, దాని మీద ఎంక్వైరీ లేదు. నెక్స్ట్ తిరుమల లడ్డూ వివాదం. తిరుమల లడ్డూ కేసులో ఈ రోజుకి కల్తీ జరిగిందని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. సుబ్బారెడ్డి గారు తినేశారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు తినేశారు అని చెప్పి రకరకాలుగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి అపవిత్రం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్రం అంతా ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే కొత్తగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన అవతారం ఎత్తేసి తిరుపతి వెళ్ళిపోయి ఆ తిరుపతిలో పెద్ద మీటింగ్ పెట్టేసి ఇదిగో నేను సనాతన ధర్మం పరిరక్షించడానికి వచ్చాను, ఎవరైతే వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారో వాళ్ళందరినీ మేము శిక్షిస్తా ఉన్నారు. ఈ రోజుకి సిట్లో ఎక్కడా కూడా దాన్ని నిరూపించిన దాఖలాలు లేవు. అలాగే జత్వానీ కేసు, జత్వానీ గారిని ఆవిడ సినీ నటిని తీసుకొచ్చి లోపల ఆవిడ చేత కంప్లైంట్ ఇప్పించారు. ఈ రోజుకి దాంట్లో అరెస్టులు అనేవి ఎంతవరకు వచ్చినాయో మీరందరూ కూడా చూస్తుంది. ఆ రకంగా వీళ్ళు కేవలం మదనపల్లి ఫైల్స్, పెద్దిరెడ్డి రామచంద్ర అప్పటికప్పుడు ఆయన ఎవరో డీజీపీ గారిని, ఆర్పి సిసోడియా గారిని హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఏదో జరిగిపోయింది, ఏదో ఒకటి చేశారు పెద్దిరెడ్డి రామచంద్ర. సో ఇప్పుడు పేరు నాని గారు కానీ ఇవన్నీ కూడా ఇంతేనా? కొడాలి నాని గారు, రోజా గారు ఏమీ లేదు? ఏది లేదు సార్. మా ప్రభుత్వంలో ఏ నాయకులు ఇటువంటి అవినీతి అక్రమాలు అనేవి వీళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ వీళ్ళు ఎంతసేపు చెబుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, నారా లోకేష్ గారినైనా తిట్టిన తిట్ల మీద వీళ్ళు కక్ష పెట్టుకుని ఆ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీళ్ళని ఎలాగోలాగా లోపలేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను, ఆయన ఎంపైర్ని మొత్తం ఏం చేయాలో చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్గా ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నారు. నేను రైస్ వ్యాపారం చేయట్లా, నేను ఎక్కడన్నా నేను రైస్ వ్యాపారం ఇలా పీడిఎస్ రైస్ వ్యాపారం అనేది నేను చేస్తున్నానని చెప్పి మీరు నిరూపించగలిగితే నిరూపించి అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు. ఈ రోజుకి దాని మీద ఈ రోజుకి కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు దీంట్లో శాంపిల్స్ తీసాం, ఈ తీసాం, ఆ షిప్ని మేము ఇంకా పంపించాల్సిన పరిస్థితులు ఉంటే మేము దాన్ని సీజ్ ద షిప్ అనలేమన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున సీజ్ ద షిప్ అని చెప్పేసి ఏదో మాట అనేసారు. ఈ రోజుకి దానికి సీజ్ చేయలేని పరిస్థితి. ఇలాగా కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఆ బస్తాలు కూడా మాయమైపోలేదా? ఏమన్నా పందికొక్కులు తినేసినాయా బస్తాలు? ఇప్పుడు పేర్ని నాని గారి దాంట్లో బస్తాలు తేడా వచ్చినాయి, దానికి 6A కేసు కట్టి ఫైన్ వేస్తారు, అంతవరకే ఉంది ప్రొవిజన్. మరి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం? చాలా సింపులే కదండి, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు? ఎక్కడ కనిపించట్లేదట అని మీరు అంటారు. నేను మీకు ఫోటోలు చూపించిన, నన్ను వెళ్ళి దేవినేని అవినాష్ గారు కలిశారు, ఈ రోజు లాల్లాపిరెడ్డి గారు వాళ్ళందరూ కలిశారు, ఆయన శుభ్రంగా ఇంటి దగ్గర ఉన్నారు, అన్ని ఫొటోస్ వస్తున్నాయి కదా. అదే అంటున్నాను, ఎవరో అండదండలు ఉన్నాయి కాబట్టి అంత ధీమాగా ఉంటున్నారని. అది ఎవరు అన్నదండలు ఉన్నాయి ఏంటి అనేది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమి నాయకులు చెప్పవలసిన విషయం, అది మేం కాదు కదా. ఒక్క నిమిషం రమేష్ గారు, నాగేంద్ర గారు, ఇదేంటి పరిస్థితి?